పనికి రాకుండా అయిపోయింది. మరి ఇలాంటి జీవోలు ఇచ్చి 2 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ ఇవ్వకుండా మళ్ళీ ఈరోజు నాకు యంగ్స్టర్స్ కావాలంటే మరి దీన్ని నమ్ముకొని దీనికోసం సంవత్సరాలుగా కష్టపడి మరి కోచింగ్ తీసుకున్నటువంటి వారి జీవితాల గురించి ఎప్పుడైనా ఆలోచన చేశారని అడుగుతా ఉన్నాను. ఈరోజు నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఎస్ఐకి కానిస్టేబుల్కి ఒకే రకమైనటువంటి ఫిజికల్ టెస్ట్ పెడుతున్నారు కదా, మరి ఒకే రకమైన ఫిజికల్ టెస్ట్ పెట్టినప్పుడు ఎస్ఐకి 35 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్, కానీ కానిస్టేబుల్కి 32 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్. ఇది ఎక్కడ న్యాయం? మరి ఎస్ఐకి ఈయనకు ఒకే రకమైన ఫిజికల్ ఫిట్నెస్ పెట్టి దాంట్లో ఒకవేళ ఎస్ఐ టెస్ట్లో కానీ లేకుంటే వాళ్ళు పెట్టే ఫిజికల్ టెస్ట్లో ఏదో ఒక ఫెయిల్ అయినా కూడా 2 పోస్టులకు ఇన్ఎలిజిబుల్. అంటే మీరు వీళ్ళ బతుకులతోటి చెలగాట మాడుతూ ఏ రకంగా వీళ్ళను స్క్రీనింగ్లో కట్ చేయాలా, ఎలిజిబిలిటీ క్రైటీరియా నుంచి ఎంతమందిని స్కాన్ చేసి స్క్రీన్ చేసి తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు తప్ప వారి పక్షాన ఒక్కసారి మీరు చూసి ఆలోచన చేశారని అడుగుతా ఉన్నాను. ప్రతిపక్షంలో అనేక మాటలు చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఈరోజు అధికారం ఎక్కిన తర్వాత వీళ్ళందరూ కళ్ళకు కనబడతలేరు. నిన్న ఓటు బ్యాంకు ఉన్నటువంటి వీళ్ళని ఈరోజు కేవలం నిన్న ఓటు బ్యాంక్గా వాడుకొని ఈరోజు వారి వంక కూడా చూస్తలేరు. వారికి న్యాయం చేయాలన్న ఆలోచన మీరు చేస్తలేరు. ఈరోజు గతంలో 3 of 5 ఫిజికల్ ఫిట్నెస్లో 5ట్లో 3ట్లో పాస్ అయితే చాలు అనేవారు. ఈరోజు 3 టెస్టులు పెట్టి ఆ 3 టెస్టులలో ఏ ఒక్క టెస్ట్ ఫెయిల్ అయినా కూడా ఎలిజిబిలిటీ క్రైటీరియాలకు వెళ్ళి పక్కన పెడతా ఉన్నాం. ఈ రకంగా అన్ని అంశాలలో అన్యాయం చేస్తూ ఒకే ఫిజికల్ ఫిట్నెస్ ఎస్ఐకి ఈయనకు కానిస్టేబుల్కి పెట్టి ఈరోజు వారి ఏజ్ రిలాక్సేషన్ వారికి 35 సంవత్సరాలు ఇచ్చి వీరికి 32 సంవత్సరాలు ఇచ్చి ఈ డిస్క్రిమినేషన్ దేనికోసము, ఎందుకోసం ఈరోజు డీజీపీ గారు ఈ రకంగా నాకు యంగ్స్టర్స్ కావాలని చెప్పేసి వీళ్ళ జీవితాలతో చెలగాట మాడుతూ ఉన్నారు. మరి హోంమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు హోమ్ పోర్ట్ఫోలియో మీ కాడే పెట్టుకున్నారు కదా, మరి మీకు ఈ రివ్యూ చేసేటువంటి సమయం మీకు దొరుకుతలేదని అడుగుతా ఉన్నాను. అంతేకాదు ఇప్పుడు జీవో 46 దానివల్ల కూడా CDC 1 CDC 2 అని చెప్పి 2గా డివైడ్ చేశారు మీరు. మరి CDC 1 CDC 2గా డివైడ్ చేసినప్పుడు మీరు దాని ప్రకారం మీరు రిక్రూట్మెంట్ సిస్టమ్ని పెట్టినప్పుడు మరి మళ్ళీ దీన్ని జిల్లాలుగా డివైడ్ చేసి ఏ జిల్లాకు ఆ జిల్లాకు డివైడ్ చేసేసి మరి అక్కడ మార్క్స్ డిస్క్రిమినేషను, ఒక జిల్లాలో మరి 70-80 మార్కులకి ఉద్యోగం వస్తే ఒక జిల్లాలో ఒక దగ్గర 120 మార్కులు వచ్చినా ఉద్యోగం వస్తలేదు. మరి అందరూ తెలంగాణ బిడ్డలే కదా, తెలంగాణ బిడ్డలకి ఒక చోటనేమో 75 మార్కులతో ఉద్యోగం వస్తూ ఇంకొక చోటనేమో 120 మార్కులకు కూడా ఉద్యోగం వస్తలేదని వారు నాకు చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, మరి ఒకవేళ ఒక చోట 1000 ఉద్యోగాలు ఇచ్చి ఇంకో చోట 50 ఉద్యోగాలే మీరు ఈ లెక్కన మీరు ఒకవేళ ఇవ్వదలుచుకుంటే, ఎందుకంటే కమిషనరేట్ ప్రకారం మీరు డివైడ్ చేసినప్పుడు ఒక కమిషనరేట్లో ఒక ప్రాంతంలో ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చి ఒక ప్రాంతంలో తక్కువ ఇస్తే మాలాంటి ఆదిలాబాద్ లాంటి జిల్లాలో అత్యధికంగా ఉన్నటువంటి గిరిజన బిడ్డలకు అన్యాయం జరగదా? మరి ఇక్కడ ఉన్నటువంటి వారికి రావాల్సిన రిజర్వేషను ఒకవేళ నా చోట కూడా నా జిల్లాలో కూడా మీరు ఒక 1000 ఉద్యోగాలు ఇస్తే నా జిల్లాలో కూడా SC STలకు BCలకు న్యాయం జరుగుతుంది కదా, అక్కడ వాళ్ళు రిజర్వేషన్ పోతున్నారు కదా, మరి వాళ్ళ గురించి ఎందుకు ఆలోచన చేస్తలేరు? మరి అన్ని ప్రాంతాల్లో ఒక కానిస్టేబుల్ని మీరు రిక్రూట్ చేసిన తర్వాత స్పెషల్ ఫోర్స్ అనో లేకుంటే వాళ్ళ రిజర్వ్ ఫోర్స్ అనో వాళ్ళను మొత్తం మీ మహబూబ్నగర్ జిల్లాలో వాడుకుంటారు, వరంగల్ జిల్లాలో వాడుకుంటారు. అటువంటిప్పుడు రిక్రూట్మెంట్ అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రిక్రూట్మెంట్ని మీరు ఈ వీళ్ళ సర్వీసెస్ వాడుతున్నప్పుడు రాష్ట్రం అంతా కూడా ఒకే రకంగా మీరు న్యాయం చేస్తే బాగుంటుంది కదా, దీని గురించి ఎందుకు ఆలోచన చేస్తలేరు? మరి ఈ రకంగా అనేక అంశాలు ఈరోజు వారితో మాట్లాడుతున్న సందర్భంగా నాకు అనేక అంశాలు ఈరోజు వారు నా దృష్టికి తెచ్చారు. అదే మాదిరిగా జీవో 46 సవరిస్తామని చెప్పి ఆ రోజు మీ PCC అధ్యక్షుడిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ ఆ రోజు వీరితో దీక్ష చేశాడు. మరి అదే మహేష్ కుమార్ గౌడ్ మరి ఆయన చెప్తే మీరు వింటలేరా, లేకుంటే మీ పార్టీ పాలసీ ఏమన్నా మారిందా? అధికారం లేనప్పుడు ఒక పాలసీ, అధికారంలోకి వచ్చినాక మరొక పాలసీ అనేది ఏమన్నా మీరు పెట్టుకున్నారా? మరి దేనికోసం నిరుద్యోగ యువత జీవితాలతో మీరు ఆడుతూ ఉన్నారో మరి దీనికి సమాధానం చెప్పాలని చెప్పి అడుగుతూ ఉన్నాం. అంతేకాదు గ్రామీణ యువత ఈరోజు ఎంతో బాధపడుతూ ఉన్నది. గ్రామీణ ప్రాంతాల నుంచి ఇక్కడ హైదరాబాద్లో వచ్చేసి ట్రైనింగ్ అవుతున్నటువంటి వారు మరి ఈరోజు మీరు ఇచ్చే 5000 ఉద్యోగాలకి మా ప్రాంతంలో నోటిఫికేషన్ ఎన్ని ఉద్యోగాలు వస్తాయో మరి ఆ ఉద్యోగాలు మరి క్రైటీరియాలో, ఎందుకంటే మరి ఉమెన్ క్రైటీరియాతో పాటు మరి అక్కడ NCC క్రైటీరియా
అనేకమైనటువంటి క్రైటీరియాస్ ఉన్నాయి. అవన్నీ క్రైటీరియాస్ పోయిన తర్వాత మరి మాకేమైనా నోటిఫికేషన్